అది మా తల్వార్ తాత మా మునుగోడు నియోజకవర్గం చిల్లపురం గ్రామ పంచాయతీలో సో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టుంది. ఎందాకనే వీడియో చూసాను నేను కూడా. సో మళ్ళా మా తల్వార్ తాతకు ఆ గ్రామ ప్రజలందరూ గ్రహించుకోవాలని విషయం ఏంటంటే, ఇయో మీ గ్రామానికి వెళ్ళి ఒక బలమైన బిడ్డ ఈ సమాజం తరఫున ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. మీ గ్రామ పంచాయతీకి ఏ డెవలప్మెంట్ కావాలన్నా ఇక మీ రాజన్నతో డైరెక్ట్గా పోయేంత సత్తా అయితే ఆయనకున్నది. నేను చూసిన దాని ప్రకారం అయితే ఇక మళ్ళీ ఎవరికి లేదంత. ఇక మీ ఎంత పెద్ద నాయకులు పేరని చెప్పారు మీరు. ఇంకోటి ఏ కాన పెట్టని చెప్పి సాబో చెప్పిండు. ఏ కాన పెట్టను నేను, కానీ ఇంతకుముందుకు సర్పంచ్ అయిన వాళ్ళు ఏం బీకిరు అనేది మొత్తం లెక్కలు తీసుకొస్తానా అని చెప్పేసి చెప్తున్నాడు. మరి చిలపురం గ్రామ పంచాయతీ ప్రజలు ఇక 2000 రూపాయలకి ఇత్తోనికే ఓటెత్తారా, లేదు రెడ్డి దూరంకంగా వంగవాడి తిరుగుతోలకే ఓట్లేస్తారా, లేదు నిజాయితీగా నికార్సుగా నేను ప్రజలకు మేలు చేస్తాం కోసం నిలబడ్డా, గెలిపించినా ఓకే, మీరు గెలిపించకున్నా ఓకే, కానీ నా ఊరు బాగుపడతాను నేను నిలబడ్డా అని చెప్పేసి ధైర్యంగా నికార్సుగా చెప్తున్నాడు. సో మరి చిల్లపురం గ్రామ పంచాయతీలో ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నాలాంటి ఒక ప్రశ్నించే గొంతుగా నేను తలవారతాతం చూస్తా. నికార్స్ అయిన బిడ్డ మరి మీ గ్రామ పంచాయతీ డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నాడు. సో దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయరి. ఇక పైసలు ఇస్తే కావాలంటే ఎమ్మెల్యేని చేసారు మీరు, మరి పైసలు తీసుకుంటే ఎమ్మెల్యే అవుతారు, అది వేరే విషయం. కానీ సర్పంచ్లను మాత్రం ఎమ్మెల్యేని గల్లా బడ్జెట్కి అభివృద్ధి చేసే దమ్మున్న ఆయన కావాలని నేను చెప్తున్నాను. ఆ దమ్ము అయితే మా తలవారితో బరాబర్ ఉంది, నాకు ఎరకాలి.